నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి మహిళలను వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టిస్తూ వారిని కటకటాల్లోకి పంపించేందుకు మహిళల కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రాల్లో మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకించి ఉమెన్ రిసెప్షన్ సెల్ ను ఏర్పాటు చేయడంతో బాధిత మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. విద్యార్థులను మహిళల భద్రత కోసం పనిచేసే షీ టీంలను రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. రాష్ట్రంలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్ లో ఇప్పటికే భరోసా కేంద్రాలుండగా ఇటీవల యాదాద్రి, భువనగిరి, శంషాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అందుబాటులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులతో పరిచయం పెంచుకొని వేధింపులకు పాల్పడే పోకిరీలపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు. విద్యార్థులతో స్నేహం పెంచుకొని ఆపై ప్రేమించాలని పోకిరీలు వేధిస్తున్నారన్న ఫిర్యాదులే అధికంగా షీటీం పోలీసులకు అందుతున్నాయి. ఈ క్రమంలో పోకిరీల ప్రేమను తిరస్కరించిన విద్యార్థులు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి వేధిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. మార్ఫింగ్ చేసిన అసభ్య చిత్రాలు, అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచుతామంటూ బెదిరిస్తున్నారని వస్తున్న ఫిర్యాదులపై దర్యాప్తు వేగవంతం చేసి నిందితులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల కాలంలో షీటీం పోలీసులకు అందిన ఫిర్యాదుల్లో 70% ఫోన్లు, ఫేస్బుక్, వాట్సాప్ ల నుంచే ఉంటుండటం గమనార్హం. ఆన్లైన్ లో వేధిస్తున్న ఆకతాయిలకు షీ సైబర్ ల్యాబ్ తో షీ టీంలను ఏర్పాటు చేసి ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా హైస్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నేరాల నివారణకు శిక్షణ ఇవ్వడంతో పాటు షార్ట్ ఫిల్మ్లు, యాడ్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా భద్రతా చర్యలను వివరిస్తున్నారు. మహిళలను వేధించే ఆకతాయిలపై వాట్సాప్, డయల్ 100, హ్యాకై, ఈమెయిల్, సోషల్ మీడియా, క్యూఆర్ కోడ్స్ ద్వారా షీ టీం అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, సినిమా హాల వద్ద క్యూఆర్ కోడ్ తో కూడిన షీటీం పోస్టర్లను అతికించడంతో పాటు బాధితులు వెంటనే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. అలాగే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు.